తేజ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చెమలు తీసుకోవడం తగ్గించడం మరియు యోగా సాధన చేయడం మెరుగైన ఫిట్నెస్ కోసం నిజమైన సూత్రం ప్రధాని. సరికొత్త చరిత్ర యోగా డేపై సీఎం చంద్రబాబు. విశాఖను ఐటీ హబ్ గా మలిచే దిశగా లోకేష్ 5 లక్షల ఉద్యోగాల హామీ. చంద్రబాబు ముఖంలో అదే క్రూరత్వం, కుటిలత్వం. సజ్జన్ పెరుగుతున్న ఉపకాయాన్ని ప్రపంచ సవాలుగా అభివర్ణిస్తూ దానికి వ్యతిరేకంగా సమిష్టి చర్య తీసుకోవాలని ప్రధాని మోదీ కోరారు. తన 10% తక్కువ నూనె చొరవను గుర్తు చేసుకుంటూ మెరుగైన ఫిట్నెస్ మరియు శ్రేయస్ కోసం సరళమైన కానీ శక్తివంతమైన సాధనాలుగా బుద్ధిపూర్వక ఆహారం మరియు యోగాను స్వీకరించమని ఆయన ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. पूरी दुनिया के लिए एक बड़ा चैलेंज है. मैंने मन की बात कार्यक्रम में भी इस पर विस्तार से चर्चा की थी. इसके लिए अपने खान पान में 10% ऑयल कम करने का चैलेंज भी शुरू किया था. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగా డే విజయవంతమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ యోగాంధ్ర సూపర్ హిట్ అని అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించామని తెలిపారు. 3,03,000 మందికి పైగా అనుకున్న సమయానికి వేదిక వద్దకు చేరుకున్నారని, ఒకేసారి 2 గిన్నిస్ రికార్డులు సృష్టించడం ఇదే ప్రథమమని అన్నారు. ప్రజా చైతన్యంతోనే ఈ విజయం సాధించామన్నారు. ప్రకృతి కూడా కరుణించిందని చెప్పారు. 11th International Day Yoga Day to create history. I am thanking our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries. యోగా విశిష్టతను ఋగ్వేదం చెప్తే మోదీ విశ్వవ్యాప్తంగా యోగాను ప్రోత్సహిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే భారతవానికి దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్న పవన్ యోగాను అందించిన ఆదియోగి పతంజలికి నమస్కారాలు తెలియజేశారు. యోగా సాధకులు ఒత్తిడిని జయించి విజయం సాధిస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మన యోగా విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను. ఏపీలోని విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంపై మంత్రి నారా లోకేష్ తాజాగా స్పందించారు. ఈ కార్యక్రమ నిర్వహణపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రుల కోరికలను నెరవేర్చుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. యోగాంధ్ర విజయవంతంగా నిర్వహించడంలో మాకు గురుతర బాధ్యత నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 2 వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు నెలకొల్పినట్లు చెప్పారు. యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అట్రాక్షన్ గా నిలిచిందన్నారు. ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు ప్రభుత్వం తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనందరం గర్వపడాల్సిన రోజు. యావత్ భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు. దాదాపు 25,000 మంది బిడ్డలు ఒకేసారి సూర్య నమస్కారం చేస్తాం. ఇదొక వరల్డ్ రికార్డ్ రేపు ప్రకటిస్తారు. ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ ప్రధానమంత్రి గారి తరఫున. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో విద్యుత్ వినియోగదారులు, రైతులు, వ్యాపారస్తులు సుమారు 200 మంది సబ్స్టేషన్ ముట్టడించారు. కమ్మర్పల్లిలో గత 4 రోజుల నుంచి విద్యుత్లో అంతరాయం జరుగుతుందని, రోజులో కనీసం 15 సార్లు అంతరాయం కలుగుతుందని స్థానిక లైన్మెన్ అఫ్సర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని వినియోగదారులు ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈ రావాలని నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. సార్, మీ స్టాఫ్ కూడా కన్జ్యూమర్లకు ఫోన్లు ఎత్తకుండా సతాయిస్తురని చెప్పి మా దృష్టికి వచ్చింది. మీ వివరణ సార్. ఇప్పుడు సార్ ఇక ముందు అలాంటి దృష్టికి నాకు వస్తే నేను ఖచ్చితంగా వాళ్ళకు నా శాఖపరంగా వాళ్ళకు. ఓకే సార్, ఇప్పుడు ఎక్కడన్నా ఇంట్రెస్ట్ జరిగింది, పోల్ వైర్ కింద పడింది, ఆ సమాచారం ఎవరికి కన్సల్ట్ లైన్మెన్కి ఇవ్వాలా? అప్పుడు ఫోన్ ఎత్తకపోతే అక్కడ ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కదా సార్? సార్ ఇక్కడ ఫీజ్ ఆఫ్ కాల్ నెంబర్ ఉంది సార్, ఆఫీస్ ఫీజ్ ఆఫ్ కాల్ నెంబర్ కానీ నా నెంబర్ కానీ చేస్తే నేను ఇమీడియట్లీ ఇక్కడ ఉన్న కన్సల్ట్ లైన్మెన్ కానీ స్టాఫ్ కానీ పంపించి చేపిస్తాను సార్.
ఓకే సార్ ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు సార్ ఇది? ఇది మంగళవారం లోపు కంప్లీట్. ఓకే సార్ ఓకే. గ్రామ పంచాయతీలో కరెంట్ బిల్లు రాస్తున్నారు, పైసలు తీసుకుంటా. మీరు కరెంట్ బిల్లు వసూలు చేసేదా లేకుంటే బిల్లు రాయమన్నారా లేకుంటే లైన్ ఇన్స్పెక్టర్ లైన్ ఇవ్వమన్నాను? ఎన్నిసార్లు రాస్తాను అక్కడ శ్రీరామ్తో కూర్చొని రాస్తాను. ఏం పని నీది? అన్న ఏమన్నా వేరే వాళ్ళకు ఇబ్బంది. మీకన్నాడు సారు ఎండాకాలం ఉన్నది, రైతులకు ప్రాబ్లం అయితే వర్షాలు పడితే అని చెప్పి చెట్లని కొట్టేది మాట్లాడతాను మాట్లాడినా కూడా అదే పెద్ద సార్లు చెప్పింది ఎండాకాలం ఉన్నది అలా సార్లు చెప్పిండు చెప్పుతే పట్టించుకోలేడు. మాట్లాడండి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రాయగిరి రోడ్డుకు SLNS డిగ్రీ కళాశాల ఎదురుగా పాత వివేరా హోటల్ ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు ఎన్ హనుమంతరావు, డీసీపీ ఆకాంక్ష యాదవ్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎం మనోహర్లు కలిసి ప్రారంభించారు. ఉదయం 9:30 తొలుత ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. అటువంటి టైంలో ఈ వ్యక్తి కొద్దిమంది ఇతను బిజినెస్ అంతా పక్కన పెట్టి కొద్దిమంది ఫ్రెండ్స్ని తీసుకుని వీళ్ళందరినీ తీసుకెళ్లి పేషెంట్ షిఫ్ట్ చేయడం, అప్పుడు బ్లడ్ డొనేషన్స్ మొదలైనవి. అట్లా బ్లడ్ బ్యాంక్ ఇంపార్టెంట్ అనేది వచ్చింది. సో ఇది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇవాళ దగ్గర 196 దేశాలలో రెడ్ క్రాస్ ఉంది. అందులో ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ మీద, టీవీ మీద మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అన్ని యుద్ధాలే అవుతున్నాయి, 3-4 ప్లేస్లలో యుద్ధాలు అవుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా మీకు రెడ్ క్రాస్ సింబల్ తోటి యాప్రాన్ వేసుకున్న వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు. లేకపోతే అక్కడ దొరికిన కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని రెడ్ క్రాస్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే రెడ్ క్రాస్ వాళ్ళు ఈ కంట్రీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. మధ్యలో రెడ్ క్రాస్ ఉంటుంది. మన పేషెంట్ కూడా పాకిస్తాన్లో, మన పైలట్ పాకిస్తాన్లో పడిపోయినప్పుడు వాళ్ళు అక్కడ రెడ్ క్రాస్ వాళ్ళు మన రెడ్ క్రాస్కి హ్యాండ్ ఓవర్ చేశారు, మన రెడ్ క్రాస్ వాళ్ళు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే అన్నిటికీ మధ్యలో ఉంటుంది. మీకు దీంట్లో క్లియర్గా ఒక చోట ఇచ్చాము మేము. అందులో పై 2 అంతస్తులో ల్యాబ్, మిషనరీ, ఎన్నో రకాల మిషనరీ. అతను మాకు అన్ని 1 by 1 చూస్తే ఆశ్చర్యం వేసింది. ఒక్కొక్క మిషన్ ₹1 కోటి, 50 లక్షల మిషన్లతోని వాళ్ళు చాలా డెవలప్మెంట్ చేసుకుంటూ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, మేము 20 నుండి 30 మందికి తలసేమియా ప్రతిరోజు పేషెంట్స్ మా దగ్గరకు వస్తుంటారు. దీనికి రెడ్ క్రాస్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. వచ్చిన వారికి 4 గంటలు బెడ్ మీద పడుకోబెట్టి బ్లడ్ ఎక్కించుకుంటూ ఆ తర్వాత భోజనం పెట్టి వాళ్ళకు పోవడానికి కూడా బస్సు కిరాయిలు ఇచ్చి రెడ్ క్రాస్ సంస్థ పంపిస్తుంది అని అన్ని వివరాలు చెప్పారు.
ఇవన్నీ మేము చూసిన తర్వాత మా మా మనసు చాలా చెదిరిపోయింది. అంటే ఈ అన్ని సేవల కంటే ఈ సేవ చాలా ముఖ్యమైనది, చాలా మంచిది అనే అభిప్రాయం పడి ఆ తర్వాత మనం కూడా మన భువనగిరిలో మన దగ్గర ఉన్న ప్రజలకు అందిస్తే చాలా బాగుంటుంది. మరి ఇంకోటి ఏంటంటే మన స్టేట్లో బ్లడ్ బ్యాంక్ అనేది మన సినిమా యాక్టర్ చిరంజీవి గారు ఎప్పుడైతే హైదరాబాద్లో పెట్టారో అప్పటి నుండే బ్లడ్ బ్యాంక్ అనేది ప్రచారం. మరి అటువంటి గుర్తింపు కూడా మన భువనగిరిలో తెచ్చుకోవాలనేది ఒక ఉద్దేశంతో మరి మేము భువనగిరిలో ఒక బ్లడ్ బ్యాంక్ పెడితే అనుకుని మా సభ్యులందరూ మాట్లాడుకొని మరి రెడ్ క్రాస్ దీనికి రెడ్ క్రాస్ మాత్రం ఒక మెషినరీ రూపాయలే ఇస్తుంది. మరి బిల్డింగ్ కావాలంటే సొసైటీ వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. మరి దానికి కనీసం స్థలం కావాలి. స్థలం కావాలంటే మన రెవెన్యూ వాళ్ళు అరేంజ్ చేస్తారని చెప్పి వెంబడి ఎన్నోసార్లు మేము మీటింగ్ చేయడం జరిగింది. భువనగిరిలో తక్కువ స్థలాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా గుట్టలు రాళ్ళ మీద ఊరికి దూరాన ఉన్నది కాబట్టి ఇది బ్లడ్ బ్యాంకు సరైన ప్లేస్ కాదని మేము చాలా చోట్ల తిరిగి చూసాము. సర్వేయర్ కూడా మాకు అన్ని చూపించాడు. మరి అందులో బస్ స్టేషన్కు దగ్గరగా ఉంటే ఇది మనం పెట్టినందుకు ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ ఉందంటే ఇతర మరి డబ్బులు ఖర్చు పెట్టలేదు కాబట్టి బస్ స్టేషన్కు దగ్గరలో ఉండాలని చెప్పి చాలా విషయ ప్రయత్నం చేస్తున్నాం. మరి మన గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారిని కూడా ఎన్నోసార్లు కలిసి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. మరి వారు కూడా కొంతవరకు కొన్ని సర్వే చేస్తున్నారు. మరి అదే కాక ముఖ్యంగా మన భువనగిరి ఎమ్మెల్యే గారు మరి దీన్ని పట్టించుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి వారిని కూడా కలవడం జరిగింది. మరి వారు కూడా ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఏదో ఒకటి బస్ స్టేషన్ మొత్తం మీద అందుబాటులో ఉండాలని కూడా ఈ మధ్యాహ్నం ఏదో ఒకటి సెలెక్షన్ చేద్దామనే నిర్ణయంలో ఉన్నారు. ఆ విధంగా మరి ఇక్కడ రెడ్ క్రాస్కు సభ్యులను కూర్చొని మాట్లాడడానికి ఒక ఆఫీస్ అనేది లేదు కాబట్టి మా దృష్టికి వచ్చి మరి ఏదో ఒక దగ్గర ఆఫీసు స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో మా సొంత బిల్డింగు వివేర పాత హోటల్ దగ్గర ఖాళీ ఉన్నదని చెప్పి ఇక్కడ నేను ఈ ఆఫీస్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటు ఆఫీసును రేపు 21 జూన్ శనివారం రోజు ప్రారంభించాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు అదేవిధంగా రేపు ప్రారంభం చేయబోతున్నాం. ఈ సందర్భంగా మరి ప్రపంచ యోగా దినం రోజు కలిసి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ యోగా కూడా శిబిరము ఇదే హోటల్లో ఏర్పాటు చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ యోగా సభ్యులందరూ కలిసి మేము రెడ్ క్రాస్కు బ్లడ్ ఇస్తామన్నారు కాబట్టి మరి ఆ రక్తదాన శిబిరం కూడా పెట్టడం జరిగింది. మరి వారు కనీసం ఒక 50-60 మంది వారు ఇస్తామన్నారు. ఒక 50-60 మంది మా రెడ్ క్రాస్ సభ్యులు కూడా ఇస్తారని చెప్పి మేము 150 మందికి దాకా రేపు బ్లడ్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. మరి ఈ ప్రోగ్రాంకి రేపు మరి మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరిగింది. మరి రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ గారు కలెక్టర్ గారు కాబట్టి కలెక్టర్ గారు, భువనగిరి డీసీపీ గారు, మరి గారు వైద్యానికి సంబంధించిన వ్యక్తి డిఎంఓ గారు కాబట్టి వారు కూడా ఆహ్వానించడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు ఈ యోగా తర్వాత ఆఫీసు ప్రారంభం చేయడం, తర్వాత మన బ్లడ్ డొనేషన్ కార్యక్రమం స్టార్ట్ అవ్వబోతుంది. దీనికి మన భువనగిరి జనము ఎవరైనా బ్లడ్ ఇవ్వాలనుకుంటే ముందుకు వస్తే చాలా బాగుంటుందని మేము మనవి చేస్తున్నాము. మరి ఈ రక్తము ఈ మధ్య నేను లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ గవర్నర్ గారి అవార్డ్స్ జాతీయ బ్లడ్ డొనేషన్ రోజు అటెండ్ కావడం జరిగింది. అక్కడ చూస్తే చాలా విచిత్రం అనిపించింది. ఒక్కొక్కరు 100 సార్లు 130 సార్లు ఇచ్చిన వారు కూడా బ్లడ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.
మరి వారందరికీ గవర్నర్ గారు సన్మానం చేయడం, ప్రశంసించడం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి ఇచ్చినా కూడా ఎవరికి నష్టం జరగదు. దీనివల్ల హార్ట్ అటాక్ అనేది రాదని కూడా వైద్యులు చెప్తున్నారు, కొలెస్ట్రాల్ రాదని కూడా చెప్తున్నారు. ఈ విధంగా మన జనమందరూ కూడా ఆలోచించుకొని కనీసం సంవత్సరానికి ఒకసారైనా రక్తం ఇస్తే ఎంతో మంది ప్రాణాలు కాపాడదామని, ఈ అన్ని సేవల కంటే ఈ సేవ చాలా ముఖ్యమైనదని మాకు తోచి మేము ఈ పద్ధతిలో ఎంకరేజ్ చేస్తున్నాం. దీన్ని అందరూ గమనించాలని చెప్పి ఈ విధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ జయలక్ష్మి, పాకలపాటి జయపాలరావు, ఉమా మహేశ్వరరావు, రాఘవస్వామి, రవికుమార్, రమా గీతాదేవి, సంస్కృత డాక్టర్ జనార్దన్ నాయుడు, వి కనమనాయుడు, లెక్చరర్ పి గౌరీశ్వరరావు, డిసిహెచ్ భవానీ, బి సులోచన తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు 1 గంట వ్యాయామము చేయాలి. ప్రధాని, ముఖ్యమంత్రులు వంటి వారే రోజుకు 1 గంట వ్యాయామము కొరకు కేటాయిస్తున్న ఈ రోజుల్లో మనం ఎందుకు చెయ్యలేము అనే కఠోర సాధనతో ప్రతి వారు రోజుకు 1 గంట వ్యాయామము చేయాలి. మనము డబ్బుని దాస్తే బ్యాంకులో పెరిగి వడ్డీ వస్తుంది. మన ఒంటిలో కొవ్వును పెంచుకుంటే అది అనారోగ్యానికి కారణమవుతుంది. జీవితం అంతా పోషించాలి. కావున ప్రతి వారు కండరాలను పెంచుకోవడానికి, కొవ్వును తగ్గించుకోవడానికి తప్పనిసరిగా 1 గంట సేపు వ్యాయామము చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రైట్ కాలు తొడ మీదకి తీసుకొచ్చి నమస్కార ముద్రలోకి రావాలి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ముత్తుడూరు గ్రామం పేదవారి సొంతింటి కల నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మండలంలోని ఉత్తటూరు గ్రామంలో ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మొదటి విడత పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన ఉత్తటూరు గ్రామానికి 87 ఇళ్లు మంజూరయ్యాయి. 400 నుంచి 600 చదరపు అడుగుల లోపు స్లాబ్ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల ఇంటిని నిర్మించాలనే నిబంధన మేరకు అధికారులు 62 ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. ఇందులో 39 ఇళ్లు బేస్మెంట్ వరకు, 7 ఇళ్లు పైకప్పు వరకు, 2 ఇళ్లు స్లాబ్ పూర్తయ్యాయి. ఉత్తటూరు పైలట్ విలేజ్ గా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఉత్తటూరు విలేజ్ లో 87 ఇల్లు శాంక్షన్ అయినాయి. దాంట్లో 62 ఇల్లు ఇప్పుడు మార్కౌట్ అయినాయి. దాంట్లో 38 ఇల్లు బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ అందరికీ పేమెంట్ ఆల్మోస్ట్ అందరికి వచ్చేసింది. 38 మెంబర్స్కి పేమెంట్ కూడా వచ్చేసినాయి. అండ్ 6 రూఫ్ లెవెల్ అయిపోయినాయి. దాంట్లో 2 స్లాబ్ లెవెల్ కూడా అయిపోయినాయి. వాళ్ళకి పేమెంట్స్ కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగానే ఉన్నారు వాళ్ళ ఊర్లలో అందరూ. అంటే ఇప్పుడు ఇవి 8 నెలలు కంప్లీట్ చేయాలని ఏమైనా మీకు ఆప్షన్ ఇచ్చిరా? అంటే యాజ్ పాసిబుల్ యాజ్ కొంచెం డబ్బునయ్యేటట్టు మనం గైడ్ చేయాలి. బెనిఫిషియరీస్కి గైడ్ చేసి వాళ్ళకి కొంచెం డబ్బునయ్యేటట్టు. అంటే 1 year 6 months ఒక టైం ఉంటుంది కదా, ఏమైనా టైం ఉందా? టైం అన్నట్టు ఏం లేదు, కానీ కొంచెం డబ్బునయ్యేటట్టు మనం గైడ్ చేయాలన్నట్టు. అదే సార్, మేము ఉత్తటూరు గ్రామంలో ఇల్లు పెట్టుకున్నాం. మార్చి నెలలో ఇల్లు వచ్చింది. తర్వాత బేస్మెంట్ స్టార్ట్ చేసినాం సార్. బేస్మెంట్ బిల్లు 1,00,000 రూపాయలు వచ్చింది. మళ్ళీ గోడలు స్టార్ట్ చేసినాం. మళ్ళీ గోడలకు 1,00,000 వచ్చింది సార్. తర్వాత స్లాబ్ పోసినాం సార్. మళ్ళీ స్లాబ్కు 2 లక్షలు వచ్చింది సార్. ఇంతవరకు కంప్లీట్ అయింది సార్. మళ్ళీ ప్లాస్టింగ్ అది ఇది మళ్ళీ 1,00,000 కంప్లీట్ చేస్తాం సార్. అంటే మీకు 5 లక్షలలో ఇల్లుకి సరిపోతుందా, ఇంకేమో తగులుతున్నాయా మీకు? సరిపోతుంది సార్. కంప్లీట్ అవుతుంది 5 లక్షలలో? అవుతుంది సార్. అంటే గవర్నమెంట్ కట్టేయడం ప్లస్సేనా మైనస్? దీనివల్ల సంతోషమా కాదా? సంతోషమేనా? చెమలు తీసుకోవడం తగ్గించడం మరియు యోగా సాధన చేయడం మెరుగైన ఫిట్నెస్ కోసం నిజమైన సూత్రం. ప్రధాని సరికొత్త చరిత్ర యోగా డేపై సీఎం చంద్రబాబు. విశాఖను ఐటీ హబ్గా మలిచే దిశగా లోకేష్ 5 లక్షల ఉద్యోగాల హామీ. చంద్రబాబు ముఖంలో అదే క్రూరత్వం, కుటిలత్వం. సజ్జన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి తేజ టీవీ న్యూస్.